జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డి రాజమండ్రి జైల్లో ఉంటే పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి ఏపీకే రావడం లేదు. ఇక ఆయనను పరామర్శిస్తారా లేదా అన్నది కూడా తెలియడం లేదు. ములాఖతులు వారానికి 3 ఛాన్సులు ఉన్నా కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ వచ్చి మిథున్ రెడ్డిని పలకరించడం లేదు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని వైసీపీ నాయకులు ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదో ఆ పార్టీ కేడర్కి అర్థం కావడం లేదు. సాదాసీదాగా ప్రెస్ మీట్లు పెట్టిన కొంతమంది ఆయన అరెస్ట్ ను రాజకీయ కక్షపూర్తి చర్యగా చెప్పి సైలెంట్ అయిపోయారు. ఈ మాటలు కూడా చెప్పని సీనియర్ నేతలు చాలా మంది ఉన్నారు. జగన్ రెడ్డి ఓ ట్వీట్ పెట్టి సైలెంట్ గా పక్కకు తప్పుకున్నారు. ఎక్కడా చిన్న నిరసన కూడా చేయలేదు. వైసీపీ పూర్తిగా మిథున్ రెడ్డిని దూరం పెట్టిందని ఈ పరిణామాలతో భావిస్తున్నారు. వైసీపీ నేతలు అసలు పట్టించుకోకపోతుంటే వైసీపీ మీడియా, సోషల్ మీడియా మాత్రం హరిహర వీరమల్లు ఫ్లాప్ అని చెప్పడానికి పూర్తి సమయం కేటాయిస్తున్నారు. బలగం మొత్తాన్ని వీరమల్లుకు వ్యతిరేక ప్రచారం చేయడమే దృష్టిగా భావించారు. సాక్షి మీడియాలో విశ్లేషణలు చేశారు. పనికి మాలిన పోలికలతో పవన్ ను కించపరిచేందుకు ఏమాత్రం వెనకాడలేదు. దీనివల్ల రాజకీయంగా వైసీపీకి ఏం లాభం జరుగుతుందో కానీ మిథున్ రెడ్డిని మర్చిపోయి మరి ఇలా చేయడంతో ఆ పార్టీ క్యాడర్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. కీలక నేతను అరెస్ట్ చేసినా గాలికి వదిలేసి ఇతరులపై బురద జల్లడానికి రాజకీయమా అని వాదన కూడా వినిపిస్తుంది.